హాయ్ అండి, నమస్తే. మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్. ఈరోజు సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఫ్రై ఇలా కాకుండా ఇలా కలియబెట్టి చేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి. చూడండి, ముందుగా అయితే నేను చిక్కుడుకాయలు ఇలా చక్కగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే వీటిని కళాయిలో వేసుకుందాం. ఆనియన్స్, టమాటా ముక్కలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం కారం అయితే పడుతుందండి. కొంచెం కారం, 2 స్పూన్ల కారం అయితే వేసాను. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఎప్పుడు ఫ్రై లాగా తాలింపు పెట్టి కాకుండా ఇలా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదివరకు మన అమ్మమ్మలు అందరూ చేసేదైతే ఎక్కువ పులుసు కూరలే కదా, చాలా టేస్ట్ ఉంటాయి పులుసు కూరలు. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ అయితే పోసి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇలా కలిపి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. గ్రేవీగా వస్తుంది, బాగుంటుంది. చూసారా, ఇలా అయితే కలిపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదైతే స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకుందాం. మూత పెట్టేస్తున్నానండి. అలా కాసేపు ఉడికించుకుందాం. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. చూసారా, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా ట్రై చేయండి, కలిపి పెట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సిమ్లో కాసేపు ఉడికించుకుందామండి. కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి చూద్దామండి కర్రీని అయితే. చూసారా, ఆల్మోస్ట్ దగ్గర పడింది కదా. ఇంకొక 10 మినిట్స్ మూత పెడితే కర్రీ అంతా దగ్గర పడుతుంది అన్నమాట. మంచి స్మెల్ వస్తుందండి. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత పెడుతున్నానండి ఇప్పుడైతే. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకనమాట, సింపుల్గా ఉంటుంది. ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా గ్రేవీగా ఉంటే కర్రీ టేస్ట్ ఉంటుంది, బాగుంటుందండి తినడానికి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కదండి. కొంచెం మీరు చేసే లైక్ నా ఛానల్ గ్రోతింగ్కి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. కనీసం ఒక మెసేజ్ పెట్టండి, బాగుంది లేదని చెప్పినా సరే నేను కంటిన్యూ చేయాలా వద్దనేది కూడా ఆలోచించుకుంటానండి. ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్.